వర్ధన్ కంపెనీ ప్రాబ్లమ్స్లో పడటానికి కారణం నిరంజన్ అని తెలుసుకొని వర్ధన్ కూడా నిరంజన్ని తిప్పికొట్టాలని అనుకుంటున్నాడని అర్థమై శివ అతనితో కలిసి నిరంజన్కి అగైనెస్ట్గా ప్లాన్స్ వేస్తాడు. అందుకోసమే చెన్నై సిటీలోని ది బెస్ట్ హోటల్లో సిటీలోని బిజినెస్ సెలబ్రిటీస్ని పిలిచి పార్టీ ఇస్తున్నారు. శివ ఇంకేమీ మాట్లాడకుండా కూల్గా కార్తీక్ వైపు చూశాడు. కాని కార్తీక్ కళ్ళు మండిపోతున్నాయి. అతను శివని మింగేసేలా చూస్తున్నాడు. శివలోని ప్రశాంతత అతనిని రెచ్చగొట్టినట్లుగా అనిపిస్తుంది. ఏంటనీషా, నా వైపు అలా చూస్తున్నావు? నువ్వతనికి దూరంగా ఉండు. ఈ మనిషి చూపులో ఏదో తేడా ఉంది. అతన్ని మీద ఏదో ఇంటెన్షన్తో ఉన్నట్లున్నాడు. ఇతను ఖచ్చితంగా హరీష్ వాళ్ళకు సంబంధించిన వ్యక్తి అయి ఉంటాడు. చెన్నై సెలబ్రిటీ సర్కిల్లో ఆ హరీష్కున్న పేరేంటో నీకు తెలుసు కదా. అలాంటి వ్యక్తికి సంబంధించిన ఈ శివ కూడా అలాంటి వాడే అయ్యుంటాడు. అలాంటప్పుడు ఇతనెలా మంచివాడవుతాడు? ఇతను ఖచ్చితంగా అబద్ధాల కోరు అని నొక్కి మరీ చెప్తున్నాడు కార్తీక్. అవుననీషా, నువ్వు మమ్మల్ని నమ్మాల్సిందే. అసలు ఆర్య విషయంలో జరిగింది బయట ఎక్కడైనా జరుగుతుందా? అలా సినిమాల్లో మాత్రమే జరుగుతాయి. అంతేకాదు, ఆ హరీష్ ఒకసారి ఇలాంటి మెథడ్ని యూజ్ చేశాడని విన్నాను. అతను వేరే రాష్ట్రానికి చెందిన ఒక రిచెస్ట్ బిజినెస్ మ్యాన్ కూతుర్ని ఇష్టపడ్డాడు. ఆమెను లోపర్చుకోవడానికి ఆమె తమ్ముడిని కిడ్నాప్ చేసినట్టే చేసి అతనే రక్షించి ఆమె దృష్టిలో హీరోగా యాక్ట్ చేశాడు. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఎక్కడ్నుంచో వచ్చిన ఈ మిస్టర్ శివ హరీష్ ద్వారానే వచ్చిన యాక్టర్ అని అన్నది ఆనంది. అనీషా శివ వైపు చూస్తూ సిగ్గుతో తల వంచుకుంది. నిజానికి ఇంతకుముందే తన ఫ్రెండ్స్ సర్కిల్లో ఆర్యవర్ధన్ని సేవ్ చేసిన విషయం గురించి మిస్టర్ శివ గురించి చాలా తప్పుగా మాట్లాడింది ఆనంది. బట్ శివ ముందు కూడా విమర్శిస్తుందని అనీషా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆనంది అక్క, నువ్వు అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుకో. ఆ రోజు శివ అంకుల్ నన్ను సేవ్ చేశారు. మీరు ఆయన్ని బ్లేమ్ చేయొద్దు అని పిడికిలి బిగించి కోపంగా అన్నాడు ఆర్యవర్ధన్. ఆ మాటతో ఆనంది వెంటనే ఆర్యని పక్కకు తీసుకెళ్లి, ఆర్య, నువ్వింకా చిన్నవాడివి. సమాజం గురించి అంతగా తెలియదు. ఏది మంచో ఏది చెడో నీకు అవగాహన లేదు. మనమంతా రిచెస్ట్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళం. ఇలాంటి వాళ్ళు ఆర్డినరీ ఫ్యామిలీ మెంబర్స్. వీళ్ళు మనపైనే అన్ని రకాల కుట్రలు ఉచ్చులు వేస్తూ ఉంటారు. కాబట్టి మనం రోజువారీ జీవితంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మిస్టర్ శివ అనే వ్యక్తి కూడా మీ ఫ్యామిలీతో చాలా తెలివిగా పరిచయం పెంచుకున్నాడు. అతను మీ ఫ్యామిలీ ప్రాపర్టీస్పై, డబ్బుపై అత్యాశతోనే ఇలా ఎంటర్ అయ్యాడు అని అన్నది. లేదు, మీరు చెప్పిన మాట నేను వినను. మీరంతా తప్పుగా మాట్లాడుతున్నారు అని అన్నాడు ఆర్యవర్ధన్. హే ఆర్య, ఏమైనా తెలివుందా? అసలు ఇంత పెద్ద అబద్ధం క్లియర్గా కనిపిస్తుంటే మీరేమో ఇలా గుడ్డి వాళ్ళలా నమ్ముతున్నారు. అతన్ని చూడు, అతని అవతారం చూడు. అతను మనుషుల్ని రక్షిస్తాడా అని శివ వైపు సీరియస్గా చూస్తూ అన్నది ఆనంది. నువ్వొక పల్లెటూరు వెదవ్వి. నువ్విప్పటికైనా నిజం చెప్పు. నిన్ను హరీష్ పిలిపించాడు కదా? క్లియర్గా చెప్పాలి అంటే వర్ధన్ ఫ్యామిలీ యొక్క డబ్బు కోసమే నువ్విక్కడికొచ్చావు కదా? నటించడం మానే. అబద్ధాల కోరు. నీకెంత కావాలో చెప్పు, నేను నీకు పడేస్తాను. ఆహారం కోసం అడుక్కుని తినే కుక్క. నువ్వెంటనే చెన్నై నుంచి వెళ్ళిపో. ఆ తర్వాత మళ్ళీ ఇంకెప్పుడు వర్ధన్ ఫ్యామిలీ మెంబర్స్తో కనిపించకు అని హై యాటిట్యూడ్తో అన్నాడు కార్తీక్. అతని ఒపీనియన్ ప్రకారం శివ విచ్చలవిడిగా తిరుగుతూ అమ్మాయిలను ఫ్లర్ట్ చేసి డబ్బులు సంపాదించే వైల్డ్ డాగ్. శివ అడ్డంగా తల ఊపాడు. ఇటువంటి వేస్ట్ ఫెలోస్కి సమాధానం చెప్పాల్సిన అవసరం అతనికి లేదు. ఇలాంటి వాళ్ళు తమ దృష్టిలో కనిపించేదే ప్రపంచం మొత్తం అని పొరపాటుగా అనుకుంటూ ఉంటారు. ఇక మీరిద్దరూ ఆపుతారా? ఎందుకలా నోటికొచ్చినట్లు వాగుతున్నారు? మీరిప్పటికే చాలా దూరం వెళ్లారు. ఇక ఒక్క మాట కూడా మాట్లాడటానికి వీల్లేదు. మిస్టర్ శివ మా నాన్నగారు ఇన్వైట్ చేసిన ఒక గ్రేట్ గెస్ట్. దయచేసి మీరిద్దరు ఆ విషయాన్ని గమనిస్తే బాగుంటుంది అని సీరియస్గా అన్నది అనీషా. ఆమె అలా అనటంతో అక్క తమ్ముడు ముఖాలు మారిపోయాయి. వాళ్ళ కళ్ళు జలస్తో నిండిపోయి శివ వైపు కోపంగా చూస్తున్నారు. మరీ ముఖ్యంగా కార్తీక్.
అతని మనసులో అనిషా ఒక దేవత. నిజానికి ఆమె ముఖాముఖి అలా వ్యతిరేకించినందుకు కాదు, కానీ వేరొక వ్యక్తి ముందు ఇలా తన మాటని కేర్ చేయకపోవటంతో కార్తీక్కి చాలా కోపం వచ్చింది. మిస్టర్ శివ, మనం ముందుకు వెళ్దాం. మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాం. ఐఎమ్ సో సారీ అని అన్నది అనిషా. డోంట్ బి సారీ అనిషా, నేనెవరి గురించి పట్టించుకోను అని తేలిగ్గా అన్నాడు శివ. ఆ వెంటనే ఆర్య, అనిషా ఇద్దరూ కలిసి శివని ఒక లగ్జూరియస్ టేబుల్ దగ్గరికి తీసుకువెళ్లారు. వెళ్తున్న వాళ్ళని చూస్తూ, అనిషా, నువ్వు ఆ అబద్ధాల కోరికి అపాలజీ చెప్పడం ఏంటి? నువ్వతనికి అంత గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాంటి పర్సన్స్ కి నీతో స్పెండ్ చేసే క్వాలిఫికేషన్ లేదు అని అసంతృప్తిగా అన్నది ఆనంది. ఆమె అనిషా ఎక్కడ తన తమ్ముడికి ప్లేస్ ఇవ్వదో అని భయపడుతుంది. అప్పటికే కార్తీక్ ముఖం ఎర్రగా మారిపోయింది. అతని ఎక్స్ప్రెషన్ అన్కంఫర్టబుల్ గా ఉంది. అతని గుండె చాలా కోపంతో ఎగిసిపడుతుంది. అనిషా తనని తిట్టడం మాత్రమే కాదు, వెంటనే శివకి అపాలజీ కూడా చెప్పింది. అది అతనికి మింగుడు పడటం లేదు. అసలు అనిషా ఇలా ఎందుకు చేస్తుంది? ఆమె ఇలాంటి మోసగాన్ని ఎలా అభిమానిస్తుంది? ఈ శివ యాక్ట్ చేయడంలో చాలా గొప్పగా ఉన్నాడు. వీడికసలు నాతో ఆర్గ్యూ చేసే ధైర్యమే లేదు. అసలు ఎవరితను? ఇతని గురించి వీళ్ళు ఎందుకింత కేర్ తీసుకుంటున్నారు? ఇతని గురించి అనిషా నన్నే అవమానిస్తుందా అని అనుకున్న కార్తీక్ పరిగెత్తుకుంటూ వెళ్లి శివని చెంపదెబ్బ కొట్టాలి అనుకున్నాడు. శివ చాలా సైలెంట్గా చిరునవ్వుతో ఉన్నాడు. శివ యొక్క ఎక్స్ప్రెషన్ అండ్ పోస్టర్ కార్తీక్ మనసులోని కోపాన్ని ఇంకా ఇంకా పెంచుతుంది. శివ తనని లెక్క చేయడం లేదు అని కార్తీక్ అనుకుంటున్నాడు. ఎప్పుడైతే అనిషా, శివ కలిసి వెళ్లడం చూశాడో అతని గుండె మండిపోతుంది. ఇప్పుడు కాదు, తర్వాతైనా సరే నీ అసలు క్యారెక్టర్ని బయట పెడతాను, అబద్ధాల కోరు అని సీరియస్ ఎక్స్ప్రెషన్స్తో శివ వైపు చూస్తూ అనుకున్నాడు కార్తీక్. శివ, అనిషా డిన్నర్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. అప్పటికే టేబుల్ పై అనేక రుచికరమైన ఫుడ్ ఐటమ్స్, రెడ్ వైన్ పెట్టి ఉంది. అనిషా చొరవ తీసుకొని 2 గ్లాసుల్లో వైన్ నింపి ఒకటి శివకి అందిస్తూ, మిస్టర్ శివ, నేను మీకు టోస్ట్ ప్రపోజ్ చేయాలనుకుంటున్నాను. ఈసారి నా వల్ల మిస్అండర్స్టాండింగ్ జరిగింది. దాని గురించి ప్లీజ్ మీరు అస్సలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని అన్నది అనిషా. శివ చిన్నగా నవ్వి ఆమె చేతిలోని గ్లాస్ని తీసుకున్నాడు. మామూలు సమయాల్లో అతను ఎక్కువగా డ్రింక్ చేయడు. అతని దృష్టిలో డ్రింక్ చేయడం అనేది ఐడెంటిటీ చూపించే స్టేటస్. అనిషా మంచి క్యారెక్టర్ ఉన్న అమ్మాయి, నాలెడ్జ్ కలిగి ఉన్న అమ్మాయి అనిషా. అంతేకాదు, ఏ ప్లేస్లో ఏ విధంగా ఉండాలో అనిషకి బాగా తెలుసు. ఆమె ఇంటెన్షన్ బ్యాడ్ ఏమీ కాదు. అవన్నీ చాలా చిన్న విషయాలు అనిషా అని ఆమె ఇచ్చిన డ్రింక్ తాగేశాడు శివ. అనిషా అతని ఎదురుగా చైర్లో కూర్చొని డ్రింక్ సిప్ చేస్తుంది. ఆమె ఫేస్ పై ఫెయింట్ బ్లష్ కనిపిస్తుంది. ఆమె తీసుకునే డ్రింక్ స్ట్రాంగ్ అని శివకి అర్థమైంది. మరొక గ్లాస్లో వైన్ నింపి, మిస్టర్ శివ, ఇది నా తమ్ముడు ఆర్యని సేవ్ చేసినందుకు అని గ్లాస్ శివకి అందించింది. శివ వైన్ గ్లాస్ అందుకొని ఓ సిప్ వేసి గ్లాస్ టేబుల్ మీద పెట్టాడు. వైన్ సిప్ చేసి, ఓకే మిస్టర్ శివ, మీ పూర్తి పేరేంటి? మీరెక్కడి నుంచి వచ్చారు అని పొలైట్గా అడిగింది అనిషా. అదే సమయంలో అక్కడికి సూట్ వేసుకున్న ఓ వ్యక్తి వచ్చాడు. అతనే వర్ధన్ మెయిన్ సెక్రటరీ. మిస్టర్ శివ, అక్కడంతా క్లియర్ అయింది. ప్రెసిడెంట్ వర్ధన్ మిమ్మల్ని తీసుకురమ్మన్నారు అని రెస్పెక్ట్ఫుల్గా అన్నాడు ఆ మేల్ సెక్రటరీ. శివ మెల్లగా లేచి, పదండి వెళ్దాం అని అన్నాడు. అయితే అనిషకి శివ వెళ్లడం నచ్చలేదు. అతడ్ని ఆపాలి అనుకుంది. ఆమె అందమైన కళ్ళల్లో ఒకలాంటి కన్నీటి పొర అలుముకుంది. మిస్టర్ శివ, నెక్స్ట్ టైం మనం ఖచ్చితంగా మరొకసారి కలవాలి. అప్పుడు నేను మీతో చాలా విషయాలు మాట్లాడతాను అని అన్నది అనిషా. శివ ఆమె వైపు చూసి మెల్లగా నవ్వి సెక్రటరీ వెంట పై ఫ్లోర్లో ఉన్న ఒక రూమ్లోకి వెళ్ళాడు. అది యాంటిక్ స్టైల్లో ఉన్న రూమ్. ఆ రూమ్ గోడలపై యాంటిక్ నేచర్ పిక్స్ చాలా ఎలిగెంట్గా ఉన్నాయి. అప్పటికే వర్ధన్ వచ్చిన గెస్ట్లతో మాట్లాడుతూ ఉన్నాడు.
శివ రాగానే అతను లేచి నిల్చొని శివ వైపు చిరునవ్వుతో చూస్తూ సీట్ ఆఫర్ చేశాడు. శివ మెల్లగా నవ్వి నిశ్శబ్దంగా కూర్చున్నాడు. వర్ధన్ వెంటనే శివకి టీ అందించాడు. శివ బ్లాక్ టీ కప్ తీసుకొని సిప్ చేస్తూ, మిస్టర్ వర్ధన్, అన్ని ఏర్పాట్లు చేశారా అని అడిగాడు. వర్ధన్ తల ఊపి, మీరింతకు ముందు చెప్పిన దాన్ని బట్టి నేను అన్నీ రెడీ చేశాను అని అన్నాడు. శివ మెల్లగా తల ఊపాడు. మిస్టర్ శివ, వీళ్ళను మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇతను చిదంబరం చెట్టియర్ మీడియా గ్రూప్ యొక్క జనరల్ మేనేజర్. ఇతను గోవిందరామం, నా ఇంపార్టెంట్ బిజినెస్ పార్ట్నర్ అని అన్నాడు వర్ధన్. శివ వాళ్ళిద్దరినీ పరిశీలించి చూస్తున్నాడు. మీరిద్దరూ నా ఓన్ పర్సన్స్ కాబట్టి నేను మీ దగ్గర దీని గురించి మాట్లాడుతున్నాను. చిదంబరం, మీరు కలెక్ట్ చేసిన మెటీరియల్స్ మిస్టర్ శివకి రిపోర్ట్ చేయండి అని అన్నాడు వర్ధన్. చిదంబరం ఒక స్కాలర్. అతను తన బ్రీఫ్ కేస్ ఓపెన్ చేసి కొన్ని పేపర్స్ తీసి శివ వైపు చూపించి, హలో మిస్టర్ శివ అని అన్నాడు. శివ హలో అంటూ చిన్న స్మైల్ ఇచ్చాడు. నిరంజన్ గురించి, అతను చేసిన రక్తపాతాల గురించి, అతను చేసిన చెత్త పనుల గురించి అన్నీ కూడా సాక్ష్యాలతో సహా సమాచారాన్ని సేకరించమని వర్ధన్కి చెప్పాడు శివ. ఎందుకంటే నిరంజన్పై పబ్లిక్ ఒపీనియన్ మార్చటానికి ప్రిపేర్ అవ్వాలి అంటే ఇవన్నీ కావాలి. అన్నిటికంటే ముఖ్యంగా చెన్నై సిటీలో దాదాపు అన్ని మీడియా కంపెనీలు నిరంజన్ కంట్రోల్లో ఉన్నాయి. అన్ని మీడియాలు కూడా ఏమాత్రం తెలివి లేకుండా నిరంజన్కి అనుకూలంగా గొప్పలు చెప్తూ ఉన్నాయి. అతని గురించి చెడుగా రాయటానికి కానీ చెప్పడానికి కానీ ఏ మీడియా న్యూస్ పేపర్ సాహసం చేయట్లేదు. ఇంతవరకు చెన్నై సిటీలోని ఏ మీడియా కూడా నిరంజన్ని టచ్ చేయలేదు. అయితే వర్ధన్ తన చేతిలో ఒక హానరబుల్ మీడియా ఛానల్ని పెట్టుకొనున్నాడు. అతను నిరంజన్కి సంబంధించిన న్యూస్ని ఎక్స్పోజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మిస్టర్ శివ, నేను కలెక్ట్ చేసిన మీరు కోరుకున్న థింగ్స్ ఇక్కడే ఉన్నాయి. రియల్ ఎస్టేట్, భూ కబ్జాలు, స్టాక్ మార్కెట్ యొక్క ఊహాగానాలపై ఆధారపడి నిరంజన్ చాలా తప్పు చేశాడు. అతనికి ఫారిన్ ప్లూటోక్రాట్లు అండ్ ఓవర్సీస్ అధికార నేపథ్యం ఉన్న వ్యక్తుల సపోర్ట్ ఉంది. ఇది చెన్నై సిటీ సర్కిల్లో సీక్రెట్ ఏం కాదు. ఈ పేపర్స్తోనే నిరంజన్ తన షేర్ హోల్డర్స్తో ఆడుకుంటున్నాడు. రియల్ ఎస్టేట్ని తారుమారు చేశాడు. లెక్కలేనన్ని ఆఫీస్లో వర్కర్స్ని అండ్ హౌస్ స్లేవ్స్ని బిల్డింగ్ మీద నుంచి దూకమని బలవంతం చేశాడు. అనేక బ్లాక్ హార్ట్ ఫ్యాక్టరీలను స్టార్ట్ చేశాడు. లాభాల కోసం అతను అత్యధిక మొత్తాన్ని సేకరించేందుకు పెద్ద సంఖ్యలో కార్మికులను యానిమల్స్గా ఉపయోగించాడు. దానివల్ల ఎంతో మంది క్యాన్సర్తో బాధపడుతున్న వ్యక్తులు అతని దగ్గరున్నారు. అతని బ్లాక్ హార్ట్ ఫ్యాక్టరీని ఎక్స్పోజ్ చేసిన రిపోర్టర్ని చంపించాడు. ఈ ఎవిడెన్స్ అన్నీ చాలా సాలిడ్గా ఉన్నాయి. నా దగ్గర మెటీరియల్ ఎవిడెన్స్ ఉంది అండ్ హ్యూమన్ ఎవిడెన్స్ కూడా ఉంది అని అన్నాడు చిదంబరం. శివ ఒక డాక్యుమెంట్ తీసుకుని స్కాన్ చేశాడు. దీన్ని బట్టి చిదంబరం చాలా అఫీషియల్ పర్సన్ అని, మనుషులు చాలా హానెస్ట్ అని అర్థమవుతుంది. నిరంజన్ లాంటి అత్యాశ గల రక్త సంపన్నుడైన ఇంత పెద్ద ఇన్వెస్టర్ చేయాల్సిన చెడ్డ పనులన్నీ చేశాడు. ఎందుకంటే అతను ట్రెడిషనల్ ఎంటర్ప్రినర్ కాదు. అతని మెయిన్ ఇండస్ట్రీ ల్యాండ్ సెక్యులేషన్ అండ్ రియల్ ఎస్టేట్ సెక్యులేషన్. అతను చెన్నై సిటీలోని హౌస్ కాస్ట్ కంట్రోల్ చేస్తాడు. సూటిగా చెప్పాలంటే గతంలో పేద రైతుల్ని దోపిడీ చేసిన పెద్ద భూస్వామి. శివ నిరంజన్ విషయంలో ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నాడు? అందుకు చిదంబరం తెచ్చిన ఎవిడెన్స్ సరిపోతుందా? శివ విషయంలో సపోర్ట్ చేసిందని కార్తిక్ ఆనంది అనీషాని ఏమైనా ఇబ్బంది పెడతారా? లేదంటే శివని ఇబ్బంది పెట్టి తమ ప్రాణాల మీదకి తెచ్చుకుంటారా? ఇంతకీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వైస్ ప్రెసిడెంట్ ఎవరు? అతను శివకి అనుకూలంగా ఉంటాడా? వీళ్ళందరూ ప్లాన్ చేసే విషయం నిరంజన్ తెలుసుకుంటాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.